ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. జూబ్లీ హిల్స్ లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ బిల్డింగ్ లో అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది. వాస్తవానికి అల్లు అరవింద్ అల్లు బిజినెస్ పార్క్ పేరుతో కేవలం 4 అంతస్తులకు మాత్రమే అనుమతి తీసుకున్నారని నోటీసులో పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. కుటుంబం తరచూ వివాదాల్లో ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఆ కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదాలతోటి అయితే అల్లు ఫ్యామిలీ తరచూ వార్తల్లో కూడా నిలిచుంటుంది. నిన్న జిహెచ్ఎంసీ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ ఏదైతే ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందో ఇది అల్లు బిజినెస్ పార్క్ పేరు మీద అల్లు అరవింద్కి సంబంధించింది. దీనికి ఒక ఏడాది క్రితమే ఈ బిల్డింగ్ పనులు పూర్తయినాయి. ఈ బిల్డింగ్కి సంబంధించి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులందరి దగ్గర కూడా G+4 పర్మిషన్ తీసుకున్నట్టు అల్లు అరవింద్ తెలిపారు. G+4 కట్టిన తర్వాత ఈ బిల్డింగ్ కూడా ప్రారంభమైంది. రీసెంట్గా ఈ 4th ఫ్లోర్ పైన ఎక్స్ట్రాగా వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేకుండా పెంట్ హౌస్ నిర్మించినట్టు కూడా నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అల్లు అరవింద్కి నోటీస్ పంపించారు. మీరు అనుమతి లేకుండా కట్టిన పెంట్ హౌస్ని ఎందుకు కూల్చవద్దు అంటూ కూడా నోటీసులు పంపినట్టు ఆ నోటీసులో ఉంది. దానికి అల్లు అరవింద్ ఏం సమాధానం చెప్తారంటూ కూడా మనం చూడాలి. ఈ అల్లు బిజినెస్ పార్క్ సంబంధించి ఇదంతా కూడా కమర్షియల్ పర్పస్గా రెంటెడ్గా ఇచ్చాడు. కింది ఫ్లోర్లో అంటే ఫర్నిచర్ది ఒకటి సంబంధించి మిగతా పైన మాత్రం బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎక్స్ట్రా కట్టిన పర్మిషన్ లేకుండా కట్టిన పెంట్ హౌస్ కూడా అది బార్ అండ్ రెస్టారెంట్కి ఉపయోగిస్తున్నట్టు ఇక్కడున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అల్లు అరవింద్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎటువంటి సమాధానం ఇస్తాడు అంటే తను పర్మిషన్ తీసుకొని కట్టానంటాడా, లేకుంటే పర్మిషన్ తీసుకుంటా అంటాడా, లేకుంటే కూల్చివేయండి అంటాడా, ఏం సమాధానం ఏం రిప్లై ఇస్తాడంటూ కూడా ఇప్పుడు తరచూ వార్తల్లో నెలకొంది. గత కొన్ని రోజుల్లో కూడా అల్లు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో కూడా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత నుంచి ఈ వివాదాలన్నీ కూడా అల్లు అరవింద్కి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్లీగా కూడా అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ కూడా చనిపోవడం జరిగింది. ఆ వార్త మరవక ముందే అల్లు బిజినెస్ పార్క్ నోటీస్ రావడం కూడా అల్లు అటు ఫ్యామిలీకి సంబంధించి అల్లు ఫ్యాన్స్కి అందరికీ కూడా ఇదంతా తీరని లోటుగా కనిపిస్తుంది. దీనికి రిలేటెడ్గా అల్లు అరవింద్ ఎటువంటి సమాధానం ఇస్తాడన్నట్టు కూడా అందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటే తను పర్మిషన్ తీసుకొని కట్టిండా అని సమాధానం ఇస్తాడా, లేకుంటే పర్మిషన్ తీసుకుంటాడా అంటాడా, లేకుంటే ఏదైతే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారో అంటే నోటీస్లో పేర్కొన్నట్టు నువ్వు పర్మిషన్ లేకుండా కట్టావు కాబట్టి దీన్ని మేము ఎందుకు కూల్చొద్దు అని అడిగిన దానికి తిని ఏ సమాధానం ఇస్తాడంటూ కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. కాబట్టి అల్లు అరవింద్ ఇచ్చే సమాధానం మీద అంతా కూడా ఉండబోతుంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.